బోన్సాయి మొక్కలకి యాక్చువల్‌గా దాన్ని మనము పెద్దగా ఎదిగే మొక్కల్ని ఏవైతే ఉంటుందో మనం చిన్న సైజులోనే, చిన్న పాట్‌లోనే పెంచి, ఆ ఒక్క వృక్షం పెద్ద వృక్షం ఏదైతే మనకు కనిపిస్తుందో బ్రాంచెస్ లాగా, అలాగే మనం చిన్న దాంట్లో కంపాక్ట్ జేసి దాన్ని పెంచగలిగిన మొక్కల్ని బోన్సాయి మొక్కలు అంటాం. దానికి కావాల్సిన పోషణ ఏంటిదనంటే, ఇందులో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని ఔట్‌డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా మట్టికి బోన్సాయి అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెంచుకుందామనే అవకాశం ఉంటుంది అనేసి అనుకుంటారు. కాకపోతే అందులో అది సన్‌లైట్ ప్లాంటా లేకపోతే ఇండోర్ ప్లాంటా, సెమీ షేడ్ ప్లాంటా అనేది కూడా మనం దాంట్లో చూసుకొని మనం తీసుకోవాల్సొస్తుంది. అలాగే మనం తీసుకున్న తర్వాత ఆ మొక్కను ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని కూడా సాయిల్ కండిషన్ అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అది ఎందుకంటే లిమిటెడ్ సాయిల్‌లో వస్తుంది. పాట్ కూడా బేస్ అనేది తక్కువ ఉంటుంది. హైట్ పాట్స్ ఉండవు అవి. మనకు బేస్ ఉండేవి ట్రే పాట్స్ లాగా వస్తాయి ఇవి. అందులో మనము రూట్స్ అనేవి ఎప్పుడు కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పైన అనేది మనము కోకోపిట్ లాంటిది ఏదైనా వేసుకొని అది డ్రై అవ్వకుండా చూసుకునేటట్టుగా మనం దాన్ని చేసుకోవాలి. పాటింగ్ అనేది చేసుకున్న తర్వాత దానికి వాటర్ అనేది ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మనం చెక్ చేసుకొని దానికి వాటర్ ఇచ్చి దాన్ని కూడా సేమ్ సాయిల్ కండిషన్ అనేది మనకి ఎప్పుడైనా కానీ కూడా ఎక్సెసివ్ వాటర్ అయితే ప్లాంట్ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ లేదనంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. ఫంగస్ అట్లాంటిది ఫామ్ అయ్యి రూట్స్‌లో అది పాడయ్యే అవకాశం ఉంటుంది. సో, మనం ఏంటిదంటే ఎప్పటికైనా గాని కూడా ప్లాంట్స్ అనేవి డ్రై ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ డ్రై అయిన తర్వాత మనం సాయిల్‌కి వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అదే సమ్మర్‌లో అయితే మనం డైలీ వాటర్ ఇచ్చినా గాని కూడా ప్రాబ్లమ్ లేదు.